హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాదు ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. భారతీయ సనాతన ధర్మాన్ని గెలవలేక పాషండ మతాలు నిత్యం ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నాయి. అటువంటి కుట్రల్లో ఒకటేంటంటే మన ఇతిహాసాలు, మన పురాణ పురుషులు అయిన శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుని వీళ్ళందరి గురించి కల్పితాలంటూ కట్టుకథలు చెప్పటం, ఈ రామాయణ మహాభారతాల్లో ఉన్న సత్య ధర్మ విలువల్ని తగ్గించడం కోసం, ఈ ఇతిహాసాల యొక్క అస్తిత్వాన్ని కూడా అబద్ధం అని నిరూపించడం కోసం లేనిపోని కథలు క్రియేట్ చేయటం, ఇవన్నీ నిత్యం చూస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్ళందరి యొక్క కుట్రలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ చాలామంది శ్రీమద్ రామాయణం విషయంలో, రాముడి విషయంలో, సీతమ్మ విషయంలో, ఇంకా అనేక మంది పాత్రల విషయంలో లేనిపోని కట్టుకథలన్నీ సృష్టిస్తూ రామాయణాన్ని దారుణంగా వక్రీకరిస్తూ మన చేతే సీతమ్మ మీద, రాముడి మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయడంతో పాటు రావణాసురుడు, శూర్పణఖ లాంటి రాక్షసులను కూడా మనకి మంచి వాళ్ళుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రామాయణాలు, అనేక రకాల రామాయణాల గురించి మనం చూస్తుంటాం, వింటూ ఉంటాం. కానీ రామాయణాలు ఎన్ని ఉన్నా రాముడు ఒక్కడే, శ్రీమద్ రామాయణం ఒక్కటే. అదే శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణం. అది మాత్రమే మనకి ప్రమాణం. ఎంతమంది రామాయణం పేరుతోటి నాటకాలు వేసినా, ఎంతమంది రామాయణాల పేరుతోటి వాళ్ళ పుస్తకాలు రాసుకుంటూ వచ్చినా, ఇవన్నిటికీ పునాది మాత్రం వాల్మీకి రామాయణమే. అందుకే హిందూ సమాజంతో పాటు మిగిలిన అందరికీ కూడా శ్రీమద్ రామాయణం యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పాలన్న ఉద్దేశంతో, వాల్మీకి రామాయణ వైభవాన్ని పునఃస్థాపన చేయాలన్న ఉద్దేశంతో తవాస్మి అకాడమీ మరియు విజయనగరంలోని శ్రీ రామనారాయణ క్షేత్రం వాళ్ళు సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే శ్రీరామాయణ శంఖారావం. ఈ శ్రీరామాయణ శంఖారావం యొక్క ప్రధాన ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా వాల్మీకి రామాయణం యొక్క వైభవాన్ని పునఃప్రతిష్ఠ చేయటం, అదేవిధంగా రామాయణం పైన ఎవరైతే తప్పుడు కూతలు కూస్తున్నారో, తప్పుడు ప్రశ్నలు వేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సహేతుకమైన, సవివరమైన సమాధానాన్ని తెలియచెప్పటం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 26, 27, 28, 29 4 రోజుల పాటు జరగబోతోంది. అయితే మొదటి రోజైన సెప్టెంబర్ 26వ తారీఖున విజయనగరంలోని శ్రీ రామనారాయణ క్షేత్రం ప్రాంగణంలో శ్రీ రామాయణం రీసెర్చ్ సెంటర్ను గౌరవ భారత 13వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు, ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంతేకాదు ఇక 27, 28, 29 తారీఖుల్లో మొదటి రోజు ధర్మము, రెండవ రోజు దైవము, మూడవ రోజు దేశము అనే కాన్సెప్ట్లో మొదటి రోజున రామాయణం పైన రీసెర్చ్ చేసిన రీసెర్చ్ స్కాలర్స్ కావచ్చు, రెండవ రోజున ప్రవచనకర్తలు, ఎవరైతే పేరెన్నిక కన్నా ఎంతో మంది ప్రవచనకర్తలు ఉన్నారో అలాంటి వాళ్ళందరి చేత ఈ రామాయణం పైన అనేక ప్రసంగాలు ఉంటాయి. ఇక మూడవ రోజున ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న ఎవరైతే, అంటే నేను కావచ్చు, కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, భరతవర్ష శివప్రసాద్ గారు, ఇంకా ఎంతో మంది రామాయణం పైన ఒక్కొక్క అంశం పైన వారు చేసిన, అంటే వాల్మీకి రామాయణం ఆధారంగా చేసిన పరిశోధన ఏదైతే ఉందో ఆ పరిశోధన తాలూకా వివరాలని ఆ రోజు వెల్లడిస్తారు. మొత్తం మీద ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ 4 రోజుల కాన్క్లేవ్ పూర్తయిన తర్వాత రామాయణానికి సంబంధించిన ఏ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నా సరే ఈ కాన్క్లేవ్ తాలూకు వీడియోస్ చూసినా, లేకపోతే ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన పేపర్స్ని రెఫరెన్స్గా తీసుకున్నా వాటికి స్పష్టమైన సమాధానం దొరకాలి అన్న ఉద్దేశంతో నిర్వహణ చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో హిందూ జనశక్తి, శివశక్తి, భరతవర్ష, ఇంకా ఎంతో మంది ఛానల్స్ వాళ్ళు కూడా, అందులో మన జర్నలిస్ట్ సిద్ధు, రిఫ్లెక్షన్ ఛానల్, అమోక్, ఇలాంటి వాళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాము, గర్వంగా ఫీల్ అవుతున్నాం. అంతేకాదు ఈ కార్యక్రమం ఇప్పుడు చెప్పిన ప్రతి ఛానల్లో, హిందూ జనశక్తిలో కావచ్చు, శివశక్తిలో కావచ్చు, వ్యాసపీఠం కావచ్చు, భరతవర్ష కావచ్చు, అన్నిట్లో లైవ్ కూడా వస్తుంది. కాబట్టి విజయనగరం దాకా రావటానికి అందరికీ వీలవ్వచ్చు, వీలు పడకపోవచ్చు. కాబట్టి వీలు కుదరని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్స్లో మీకు తోచిన ఏదో ఒక ఛానల్లో ఖచ్చితంగా లైవ్ ద్వారా వీక్షించండి. రామాయణం గురించి కుట్రలు చేస్తున్నా, లేకపోతే కొంటె ప్రశ్నలు వేస్తున్న చాలా మందికి ఈ వేదిక ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని సెప్టెంబర్ 27, 28, 29 తారీఖుల్లో ఖచ్చితంగా లైవ్ ద్వారా వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాదు వీలు కుదిరిన వాళ్ళు రామనారాయణ క్షేత్రానికి రండి. ఎందుకంటే ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది. దాని తాలూకు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు కట్టిన దేవాలయం యొక్క నిర్మాణ శైలి కావచ్చు, ధనుస్సు ఆకారంలో, అదేవిధంగా 65 అడుగుల అభయాంజనేయ స్వామి వారి మూర్తి పైన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్న లేజర్ షోస్, అందులో హనుమాన్ చాలీసా కావచ్చు, ఆంజనేయ దండకం కావచ్చు,
ఇట్లాంటివన్నీ కూడా కళ్ళతో చూసి తరించాల్సినవే. అన్నిటికీ మించి ఆ క్షేత్రాన్ని నిర్మించి నిర్వహణ చేస్తున్న నారాయణం సోదరులు ఎవరైతే ఉన్నారో, శ్రీ నారాయణం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా నారాయణం శ్రీనివాస్ గారు, వాళ్ళ నిష్టని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి చూస్తే ఖచ్చితంగా అంటే ఆశయాన్ని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడికి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. వాళ్ళ తండ్రి గారు సంకల్పం చేసిన ఆ క్షేత్రాన్ని వీళ్ళ అన్నదమ్ములు నిర్వహణ చేయటమే కాదు, రామాయణ విలువల్ని పాటిస్తూ చేస్తున్నారు. ఏ రామాయణం అయితే పితృవాక్య పరిపాలన గురించి, అన్నదమ్ముల అనుబంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి చెప్తుందో అటువంటి విలువలన్నిటిని పాటిస్తూ ఎటువంటి వ్యాపార కాంక్ష లేకుండా వాళ్ళు నిర్వహిస్తున్న ఆ క్షేత్రం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమైంది. అటువంటి క్షేత్రాన్ని నా మాటల్లో వింటుంటేనే మీకు ఇంత ఆనందంగా ఉంటే అక్కడికి నేరుగా వచ్చి చూస్తే ఇంకెట్లా ఉంటుందో ఆలోచించండి. ఈ కాంక్లేవ్కి రావటం వీలవ్వచ్చు, వీలు పడకపోవచ్చు, కానీ కాంక్లేవ్ తర్వాతైనా లేదంటే కాంక్లేవ్కి ముందైనా సరే అక్కడ వరకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తవాస్మి అకాడమీ కావచ్చు, లేకపోతే మిగతా సంస్థల వాళ్ళకు ఉద్దేశాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వమేవో రామచంద్రో దయాళు అని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే భారతీయులకి రాముడు ఎంతలా పెనవేసుకుపోయాడంటే, రాముడే మన తల్లి, రాముడే మనకు తండ్రి, రాముడే మనకి ప్రభువు, రాముడే మనకి గురువు, రాముడే మనకి స్నేహితుడు, ఇన్ని రకాలుగా రాముడిని మన అనుకుంటున్న మన రాముడి గురించి తప్పుడు కూతలు కూస్తున్న వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉంది. అలాగే రామాయణ రీసెర్చ్ సెంటర్ గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈ రామాయణ రీసెర్చ్ సెంటర్ అనగానే రామాయణానికి భజన చేస్తూ ఏదో రామాయణాన్ని ఒక్క కోణంలో చూస్తామనుకోకండి. ఆ రామాయణ రీసెర్చ్ సెంటర్లో ప్రతి రామాయణం, ప్రపంచంలో ఎన్ని రకాల రామాయణాలు అయితే ఉన్నాయో, ఇంక్లూడింగ్ రామాయణ విషవృక్షం లాంటిది, అటువంటి వాటిని కూడా అక్కడ నిక్షిప్తం చేసి, అంటే రామాయణం మీద ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ అన్నిటిని అక్కడ పొందుపరుస్తారు. ఎందుకంటే పాజిటివ్గా రాసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు, నెగిటివ్గా రాసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు అనేది అక్కడ రీసెర్చ్ చేసి ఆ నెగిటివ్గా రాసిన వాళ్ళకి కూడా సరైన సవ్యమైన సమాధానాలని రూపొందించాలనేదే ఈ రీసెర్చ్ సెంటర్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారని, ఇంత మంచి కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులు అందజేస్తారని, ఈ 3 రోజుల కార్యక్రమాన్ని లైవ్ ద్వారా తప్పక వీక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.